అగ్ని, రోడ్ల నుంచి పొగలు, కొన్ని సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న ఒక ఊరు, ఆగని భూగర్భంలో ఉన్న అగ్ని. అండ్ వీటన్నిటికీ సమాధానం సెంట్రేలియా. అమెరికాలో ఉన్న ఈ చిన్న ఊర్లో 1962లోనే ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే అది చిన్నది కాస్త పెద్దదయ్యి పక్కన ఉన్న బొగ్గుల్లో పడింది. అండ్ ఆ కోల్స్ నుంచి మొత్తం కింద ఉన్న కోల్స్ లేయర్ కి అంటుకుపోయింది. అలా అంటుకున్న అగ్ని భూమి కిందకి మెల్లగా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది, భూమి కిందకి వెళ్ళిపోయింది కూడా. ఈ కోల్ అనేది కంటిన్యూస్ గా 5 years పాటు మండుతూ ఉంది. అలా భూగర్భంలోని ఫుల్ గా అగ్ని నిండిపోయింది. అండ్ ఆ అగ్ని కంటిన్యూస్ గా ఆగకుండా అలా మండుతూ ఉండడం వల్ల భూమి కిందన ఫుల్ గా అగ్ని నిండిపోయింది. ఇప్పటికే అక్కడ ఉన్న రోడ్ల మీద నుంచి పొగలు వస్తాయి. కొన్ని రోడ్లు అనేవి విరిగిపోవడం కూడా జరిగాయి. మరి ఇంకొన్ని ప్లేసుల్లోనైతే భూగర్భం నుంచి పాయిజనస్ గ్యాసెస్ అయితే వచ్చాయి. అండ్ ఇన్ని సమస్యలు ఉండడంతో ఆ టౌన్ ని ఖాళీ చేయించేశారు. చాలా వరకు బిల్డింగ్ అన్నిటిని కూల్ చేశారు. ఆల్మోస్ట్ ఆ ఊరు మొత్తం ఎంటీ అయిపోయింది. ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఆ మంట వెలిగించిన పర్సన్ ఎవరు? ఇలా 5 సంవత్సరాలుగా ఆ బొగ్గు కాలుతూ ఉండడం కన్నా ఆపడం మేలు కదా. సో దీని గురించి మీరు ఏమనుకుంటారో ఒక కామెంట్ చేయండి. అండ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కి పెట్టేసుకోండి.